హాయ్ హలో బ్రదర్స్, మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఫుల్ వీడియో చూడండి, నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. భస్మంబర దారిలోనే వెళ్తున్న మన పెద్ది రామ్ చరణ్ అంగుళం మూవీ. ఆ భస్మంబర మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు మన దర్శక నిర్మాతలు. మన చిరంజీవి తాతేమో ఏరే సినిమాల మీద వెళ్ళిపోయాడు, కానీ ఆ భస్మంబర మూవీ తీసిన దర్శక నిర్మాతలు మాత్రం రిలీజ్ చేయలేక, ఇంటిలో పెట్టుకోలేక, ఏం చెయ్యాలో తెలియక నెత్తి నోరు బాదుకుంటున్నారంట పాపం. ఇక మన చిరంజీవి తాత భస్మంబర అలా ఉంటే, ఇక మన రామ్ చరణ్ అంగుళం పెద్ది దద్ది మూవీతో ఈ నెలలోనే వచ్చేస్తాము, పొడిచేస్తాము, రికార్డులు పేల్చేస్తాము అని డబ్బాలు కొట్టుకున్నారు ఇన్ని రోజులు. టీజర్ అదిరిపోయింది, ట్రైలర్ అదిరిపోతుంది, సాంగ్ అదిరిపోయింది, మావి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, మావి అన్ని వ్యూస్ వచ్చినాయి, ఇక మాకు తిరుగే లేదు అని ఇన్ని రోజులు డబ్బాలు కొట్టుకున్నారు. ఎందుకురా అయ్యా యూస్? ప్రతి ఒక్కరు చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్ రూపంలో వేసేస్తే రాబో యూస్ అంటున్నారు మన సినిమా పండితులు. అడ్వర్టైజ్ రూపంలో టీజర్లు వేసేస్తే యూస్ రాక ఏం చేస్తాయి అని గగ్గోలు పెడుతున్నారయ్యా బాబు సినిమా పండితులు. ఏప్రిల్ 31వ తేదీ వచ్చేస్తాము అని మన దత్తి అంగుళాలు ఆ రికార్డులు లేపేస్తాం, ఈ రికార్డులు లేపేస్తాం, ఉన్న రికార్డులు కూడా చేస్తామన్నారు. తీరా సుత్తే మూవీ వాయిదా వేసేసారు. ఇది తెలిసిన ఫ్యాన్స్ ఎందుకురా బాబు ఇలా చేస్తున్నారు, మరో భస్మంబర చేయకండిరా బాబు అని వాపోతున్నారు సినిమా పండితులు. ఈ మధ్య ఒక టీజర్ రిలీజ్ చేశారు. హిందీలో సుల్తాన్ మూవీలో నుంచి, కన్నడలో సుదీప్ మూవీ నుంచి గోసి కొట్టేసి ఆ గోసి ఇక్కడ తగిలించుకుని అదే టీజర్ ను ఇక్కడ వదిలాడు మన రామ్ చరణ్ అంగుళం. ఆ రామ్ చరణ్ అంగుళం వదిలిన టీజర్ కాస్త ఆహా ఓహో అదిరిపోయింది అని మన భూగోళం స్టార్ అద్దెకి తెచ్చుకున్న ఫ్యాన్స్ డబ్బాలు కొట్టుకున్నారు. ఇప్పుడు చూస్తే అది మళ్ళీ భస్మంబర దారిలో వెళ్తుంది పాపం. ఈ వాయిదాలు, ఆ టీజర్లు, ఆ సాంగులు, ఆ గెటప్లు చూసి మరో గేమ్ చేంజర్ అవుతుందేమో అని వాపోతున్నారు మన సినిమా పండితులు. RRR మూవీలో మా హీరోనే పొడిచాడు, మా హీరో వల్లే కలెక్షన్స్ వచ్చాయి అని పిలిపిత్తి వేషాలు వేసిన ఈ ఫ్యాన్స్ మన డ్యామేజ్ చేంజర్ కి మాత్రం, సారీ గేమ్ చేంజర్ కి మాత్రం 4 రూపాయలు కూడా తెచ్చుకోలేక నలిగిపోయారు ఫ్యాన్స్. ఓ అంగుళానికి ఫ్యాన్స్ లేరు కదా, అద్దెకి తెచ్చుకున్న ఫ్యాన్స్ అంటే పిఆర్ టీములే. ఎన్టీఆర్ గారేమో దేవరా మూవీతోనే 565 కోట్లు రికార్డు కొట్టి ఆయన స్టామినా నిరూపించుకుంటే, మన రామ్ చరణ్ అంగుళం మాత్రం గేమ్ చేంజర్ అని వచ్చి గేమ్ లో లేకుండా పోయాడు పాపం అంటున్నారు సినిమా పండితులు. ముస్తి 100 కోట్లు కూడా కలెక్షన్ చేసుకోలేక గేమ్ చేంజర్ కెగిగి అనుకుంటూ వెళ్ళిపోయింది అంటున్నారు మన సినిమా పండితులు. ఇక ఇప్పుడు రాబోతున్న పెద్ది దద్ది మూవీతో 1000 కోట్లు కొట్టేస్తాము, 2000 కోట్లు కొట్టేస్తాము అంటూ ఎగిరెగిరి పడుతున్నారు అంటున్నారు సినిమా పండితులు. తను తినే కంచంలోకే కూడు లేదు, కానీ ఆ కూడు 100 మందికి భోజనం పెడతామంటూ ఆశపడడం ఏంట్రా బాబు అంటున్నారు సినిమా పండితులు. పెద్ది మూవీ ఇప్పుడు ఏరే డేటు ప్రకటించారు, కానీ ఆ డేటుకు కూడా వచ్చేలా కనపడటం లేదురా బాబు అని లబోదిబో అంటున్నారు సినిమా పండితులు. ఏమైతేనే భూగోళం స్టార్ పీకేసి మళ్ళీ మెగా పవర్ స్టార్ అని బిరుదు తగిలించుకున్నాడు మన రామ్ చరణ్ అంగుళం. ఎందుకంటే భూగోళం స్టార్ లో భూగోళమే ఉంది, కానీ రామ్ చరణ్ అంగుళం లేడని ఫీల్ అయ్యాడంట పాపం. అందుకే మళ్ళా మెగా పగా అని పెట్టుకున్నారు. ఈ దగా ఫ్యామిలీ మొత్తం అంతేరా బాబు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, ఇదే రకం. భస్మంబర ఎలాగో భస్మం అయిపోయింది. పెద్ది మూవీ అయినా ఈసారైనా కరెక్ట్ డేట్ కి వస్తుందంటారా? నాకు డౌటే అంటున్నారు సినిమా పండితులు. ఏదైతేనే ఎప్పుడు వచ్చినా కూడా ఫ్లాపే కదా, ఇంకేముంటది. మన రామ్ చరణ్ అంగుళం సింగిల్ ఎక్స్ప్రెషన్స్ తో ఎలాగో ఫెయిల్ అయిపోతాడో, ఆ సినిమా మాత్రం ఉంటుందా ఊడుతుందా? డౌటా? ఇది కూడా పోయినట్టే. ఆ భస్మంబర, ఈ పెద్దల దద్ది, ఈ 2 మూవీస్ రిలీజ్ అవుతాయా అవ్వవా? కామెంట్ చేయండి బ్రదర్స్. వస్తే ఫ్లాప్ అవుతాయా, అట్లా ఫ్లాప్ అవుతాయా, డిజాస్టర్ అవుతాయా? ఖచ్చితంగా కామెంట్ చేయండి బ్రదర్స్. నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.